ఈసారి రైల్వే బడ్జెట్లో సాధారణ ప్రయాణికుల అవసరాలను కేంద్రంగా ఉంచి అనేక కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా దీర్ఘదూర ప్రయాణికులకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉంది. స్లీపర్ వందే భారత్ రైళ్ల విస్తరణతో పాటు జనరల్ బోగీల సంఖ్య పెంపుపై రైల్వే దృష్టి పెట్టింది. దీనివల్ల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు లభించడమే కాకుండా రద్దీ, టికెట్ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లు ప్రధానంగా పగటి ప్రయాణం, చైర్ కార్ సదుపాయాల కోసం ప్రసిద్ధి పొందాయి. కానీ ఇప్పుడు స్లీపర్ వందే భారత్ రైళ్లను విస్తరించడం ద్వారా దీర్ఘదూర ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు అందించాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో మెరుగైన సీటింగ్, సౌకర్యవంతమైన బర్తులు, ఆధునిక భద్రతా సదుపాయాలు, అధిక వేగం వంటి ప్రయోజనాలు ఉంటాయి. దీంతో ప్రయాణ సమయం తగ్గి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. భారత రైల్వే ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి రైళ్లలో పెరుగుతున్న రద్దీ. పండుగలు, సెలవులు, రద్దీ సీజన్లో జనరల్ కోచ్లలో ప్రయాణం చాలా కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో జనరల్ బోగీల సంఖ్య పెంచే నిర్ణయం లక్షలాది ప్రయాణికులకు ఊరట కలిగించనుంది. దీనివల్ల మరింత మందికి ప్రయాణ అవకాశం లభించి కోచ్లలో రద్దీ తగ్గుతుంది. ముఖ్యంగా కూలీలు, విద్యార్థులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రయాణికులకు ఇది ప్రత్యక్షంగా ఉపయోగపడుతుంది. దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇప్పటికీ తక్కువ ఖర్చుతో ప్రయాణం కోసం రైల్వేపై ఆధారపడుతున్నారు. జనరల్ రైళ్లు, అమృత్ భారత్ వంటి రైళ్ల విస్తరణ ఈ వర్గ అవసరాలను తీర్చేందుకు సహాయపడుతుంది. ఆధునిక రైళ్లతో పాటు చౌక ప్రయాణ ఎంపికలు కూడా బలంగా కొనసాగాలన్నదే రైల్వే లక్ష్యం. దీనివల్ల ప్రయాణ ఖర్చు పెరగకుండా మెరుగైన సౌకర్యాలు అందుతాయి. బడ్జెట్లో కొత్త రైళ్లతో పాటు రైల్వే మౌలిక వస్తువుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యమిచ్చారు. కొత్త ట్రాక్లు, స్టేషన్ ఆధునీకరణ, సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుదల, సామర్థ్య విస్తరణ వంటి పనులపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీనివల్ల రైళ్ల సమయపాలన మెరుగుపడి భవిష్యత్తులో మరిన్ని రైళ్లను నడపడం సాధ్యమవుతుంది. ఈ ప్రణాళిక వల్ల రోజువారీగా లేదా దీర్ఘదూర ప్రయాణం చేసే ప్రయాణికులకు పెద్ద ప్రయోజనం కలుగుతుంది. స్లీపర్ వందే భారత్తో సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తే అదనపు జనరల్ బోగీలతో సాధారణ ప్రయాణికుల ఇబ్బందులు తగ్గుతాయి. అమృత్ భారత్ రైళ్ల విస్తరణ చౌక ప్రయాణాన్ని మరింత బలపరుస్తుంది. ఈ నిర్ణయాలు అమలైతే భారత రైల్వే మరింత ఆధునికంగా, ప్రయాణికుల కేంద్రంగా మారే అవకాశం ఉంది. పెరుగుతున్న జనాభా, ప్రయాణ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు అవసరమయ్యాయి.